బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇరాన్తో శాంతి చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని అతి త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇప్పటివరకు ఇరాన్ ఆంక్షలతో నిలిచిపోయిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు కూడా ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం వెంటనే తోసిపుచ్చింది. హర్ముజ్ జలసంధి ఇప్పటికీ ఎప్పటికీ తమ ఆధీనంలో ఉంటుందని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ సంచలన విషయాన్ని పంచుకున్నారు. మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పేందుకు ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు సిద్ధమైందని, దీనిపై ఇరాన్ మరియు మధ్యప్రాచ్య దేశాల నేతలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగి ఉన్న హర్ముజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేయడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశమని అమెరికా అంటోంది. ఇరాన్ విదేశీ బ్యాంకులో నిలిచిపోయిన సుమారు $25 బిలియన్ ఆస్తులను విడుదల చేయడానికి ప్రతిఫలంగా హర్ముజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. ట్రంప్ చెబుతున్న విషయాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై కొట్టిపారేశారు. ఇది కేవలం చర్చల కోసం రూపొందించుకున్న ఒక ప్రాథమిక ముసాయిదా మాత్రమేనని, తుది ఒప్పందం ఇంకా కాలేదని స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి భద్రతా మెకానిజం అనేది కేవలం ఇరాన్, ఒమన్, దాని పరివాహక దేశాలకు సంబంధించిన విషయమని, ఇందులో జోక్యం చేసుకోవడానికి అమెరికాకు ఎటువంటి హక్కు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఒకవైపు ఒప్పందం కుదిరిపోయిందని, హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ చమురు రవాణా పునఃప్రారంభం అవుతుందని అమెరికా ధీమా వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా అమెరికా ఏకపక్ష ప్రకటనలు చేస్తోందని ఇరాన్ మండిపడుతోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సాగుతున్న ఈ శాంతి చర్చలు రాబోయే 3-4 రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.